అన్నీ జరుగుతూనే ఉన్నాయి. జరుగుతూ ఉన్నప్పటికీ ఈ రాత్రికాల సమయంలో నేను చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, మత్తయి సువార్త 1వ అధ్యాయము 21, 22 వచనాలు. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదురు. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు పేరు పెట్టుదురు. ఆమె కళ్ళు మూసుకుని ప్రార్థించుకుందాం. పరమ తండ్రి, ఈ దినకాలము ఈ పరిశుద్ధ గ్రంథం నుండి లేఖనమును మేము చదువుకొని ఉన్నాము తండ్రి. ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి విడిపించు. ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదు. ఇమ్మానుయేలు అనగా భాషాంతరము మనకు తోడు అని అర్థం. ప్రభువా, ఈ కూడిక యావత్తులో మీరు మాకు తోడుగా ఉండమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సృష్టి యావత్తు కూడా ఒక ప్రత్యేకమైన విధానములో చేయబడినది. సృష్టి చేయబడింది ఎలాగునంటే, ఏదో కొన్ని ఒక రాజ్యాన్ని కట్టినట్టు కొలగొట్టడం కాదు, ఒక ఇల్లు కట్టినట్లు రాళ్ళు ఇటుకలు సిమెంట్ తెచ్చి కట్టినట్టు కాదు, ఒక చెట్టు పెట్టినట్టు కుంట తవ్వి దానిలో పెట్టినట్లు కాదు. కేవలము సృష్టి యావత్తు సృష్టికర్త తన నోటి మాట ద్వారా చేశాడు. ఆయన నోటి మాట ద్వారా ప్రతి మాటలో కూడా చివరి మాట ఏమిటంటే కలుగును గాక, అంటే జరుగును గాక. అంత అయిన తరువాత ప్రభు ప్రతిదాన్ని కూడా మంచిదైనట్టు చూచెను. దేవునికి స్తోత్రం. ప్రతిదీ కూడా మంచిదిగా ఉన్నట్లుగా చూచాడు. చూసి అలాగున జరుగుతూ ఉన్నది. అయ్యో, పక్షులు ఉన్నాయి, పశువులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, చేపలున్నాయి, చతుష్పాద జంతువులు ఉన్నాయి. కానీ వీటిని ఏలడానికి మనుష్యుడు లేడు. మనుష్యుడు అన్నవాడు దేవుని యొక్క సృష్టిలో ఒక ఊహ. ఆయన మనుష్యుడు ఎలాగుండాలి? చెట్టులాగుండాలా, పుట్టలాగుండాలా, లేకపోతే గుమ్మడికాయలా ఉండాలా? ఎలాగుండాలంటే ఏది చూసినా కానీ తేడాగానే కనపడుతుంది. ఇక అప్పుడు ఆయన అనుకున్నాడు, నా రూపంలో చేస్తే వదులుకోవాలా? ఎలాగా? నా రూపంలో, ఆయన రూపములో ఆయన మనలను చేసెను. దేవునికి స్తోత్రం. చేసి మట్టిని తీసుకొని చేసి దానికి నాసికారంధ్రములలో అనగా ముక్కులలో శ్వాసను వదిలిపెట్టి దానికి జీవాత్మనిచ్చాను. దేవునికి స్తోత్రం. బాగానే ఉంది. మనుష్యుడు లేచాడు, నిలబడ్డాడు, దేవుణ్ణి చూసుకున్నాడు. దేవుడు నాకులాగా ఉన్నాడు అనుకున్నాడు. దేవుడు అనుకున్నాడు మనుష్యుడు నాకులాగా ఉన్నాడు అనుకున్నాడు. ఇద్దరు కూర్చొని
రోజు ఉదయం సాయంత్రం మాట్లాడుకుంటానే ఉన్నారు. ఏంటయ్య గారు క్రీస్తు జననం ఏంటి, మనిషి గురించి చెప్తున్నారు ఏంటి అంటారా? ఇక్కడే ఉంది. అలాగున మనుష్యుడు దేవుని వైపు, దేవుడు మనుష్యుడి వైపు చూస్తూ చూస్తూ ఉన్నప్పుడు నరుడు ఒంటరిగా ఉండటం మంచిదే కాదు. మళ్ళా ఆయనకి ఒక మంచి మత్తు ఇచ్చి ఆయన ఎముకలలో నుండి ఒక ఎముకను తీసి సాటి అయిన సహాయాన్ని చేసి మళ్ళా తిరిగి మీరు దీని అంతటిని కూడా ఏలండి అన్నాడు. దేవునికి స్తోత్రం. ఏలారు, బాగానే ఉంది. ఈ లోపల ఆ మధ్యలో ఆ చెట్టు ఉందో చూసారా, దాన్ని ఏమి తీయమాకండి, దాన్ని కదపమాకండి, దాని దగ్గరికి వెళ్ళమాకండి అని చెప్పాడు. మనవాళ్ళు మామూలు వాళ్ళు కాదుగా, అసలు ఏంటి ఆ విషయం అని వెళ్ళి దాన్ని కెలికాడు. కెలికినప్పుడు ఏమయ్యింది? శాపం అనేది మీదికి వచ్చింది. శాపం వచ్చిన తర్వాత శాపమును తీసివేయాలంటే ఏం చేయాలి? తీసివేయాలి అంటే మనిషిని, పాపాన్ని తీయాలంటే ఒక మనిషి కావాలి. మనిషి కావాలి అంటే ఎలాగునా? అయ్యో అని మనుష్యుడు చెట్టు దాటుకుపోయి ఏం చేస్తున్నాడు? ఏడుస్తున్నాడు. ప్రభు అన్నాడు, అదామా ఎక్కడ ఉన్నావంటే ఉన్నాను ఇక్కడే అంటున్నాడు, కానీ కదిలి రావడం. అలాగ మనుష్యుడు ఏం చేశాడంటే దేవుని ఆజ్ఞను అతిక్రమించాడు. దేవుడు చెప్పిన మాటను తోలనాడాడు. తను ఇష్టానుసారంగా తను పోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు ఆ యొక్క ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో చెప్పబడుతున్నది, అక్కడ స్త్రీ ఒక పురుషుని కనును అని వ్రాయబడి ఉన్నది. ఎలా కంటాడు పురుషుడు? స్త్రీ సంతానము పురుష సంతానాన్ని ఏం చేస్తుంది? నాశనము చేస్తుంది అని అక్కడ వ్రాయబడి ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అలాగున మరి ముఖ్యంగా 3వ అధ్యాయం 15వ వచనంలో చెప్పినట్లుగా ఒక్కరు చదవండి. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం. మరియు నీకు నీ స్త్రీకిని, నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగా చేసింది. ఇక అప్పుడు మొదలయ్యిందండి. ఆ మొదలయ్యి మనుష్యుడు ఏడుస్తూనే ఉన్నాడు. ఏడుస్తూ ఉంటే దేవుడు ఏం చేశాడంటే గోత్రకర్తలను పంపాడు. ఎవరినండి? గోత్రకర్తలను పంపాడు. అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు, మోషే, ఇంకా ఇలా అందరినీ పంపాడు. ఎవరి వల్ల విమోచన దొరకల. తర్వాత ఎవరిని పంపాడు? రాజులను పంపాడు. రాజులు ఎవరు? సౌలు రాజు, దావీదు రాజు, యెరోబాము రాజు, ఇంకా వీళ్ళందరినీ కూడా పంపించాడు. పంపిస్తే వాళ్ళ వల్ల కూడా ప్రయోజనం లేదు. మరలా ప్రవక్తలను పంపించాడు. ఓబద్యా, జోనా, మీకా, నహూము, హబక్కూకు, ఇంకెవరు? యెషయా, యెహెజ్కేలు, వీళ్ళందరినీ కూడా పంపించాడు. వాళ్ళ వల్ల కూడా ప్రయోజనం లేదు. చివరికి ప్రభు పరలోకములో ఉండి భూలోకానికి తొంగి చూస్తూ ఉంటే మనుషుడు ఏడుస్తూనే ఉన్నాడు, బాధపడుతూనే ఉన్నాడు, కుంగిపోతూనే ఉన్నాడు. నన్ను ఈ కష్టం నుండి విడిపించువారు ఎవరు? ఎవరు విడిపిస్తారు? ఎలాగ విడిపిస్తారు అని బాధపడుతూ ఉన్నప్పుడు దేవాది దేవుడే భూలోకానికి తొంగి చూస్తే, అయ్యా మా అప్పులు ఎవరు తీరుస్తారు? మా కష్టాలు ఎవరు తీరుస్తారు? మా బాధలు ఎవరు తీరుస్తారు? మీకు మా బతుకులు ఇంతేనా అని మనుష్యుడు కృంగి ఉన్నటువంటి వేళ దేవుడు, దూతలు, కెరూబులు
అందరూ కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసి భూమి మీదకి ఎవరు వెళతారు అన్నాడు. ఎవరు వెళతారంటే ఎవరు వెళ్తారు? దేవదూతలకి ఏం పని ఉంది? స్తుతించడం, ఆరాధించడం, రమ్ము కొడతాం. ఇంకేముంది? శరూపులు స్తోత్రార్హం చేయడం. ఇంకేముంది? పెద్దలు కూర్చోవడం సింహాసనాల మీద. అందరికి ఎవరు పని వాళ్ళకి ఉంది. ఇక ఎవరు కూడా లేరు. అప్పుడు తండ్రి అయినటువంటి దేవుని కుమారుడైన యేసు క్రీస్తు వారు నేను వెళతాను అన్నాడు. ఎందుకు వెళతావు అంటే మనుష్యుని యొక్క పాపం తీసివేయాలంటే మనుష్యునిగానే నేను వెళ్ళాలి. మనుష్యునిగా వెళ్ళాలంటే ఎలాగ వెళతావంటే పాపము లేనివాడు అయి ఉండాలి, పరిశుద్ధుడు అయి ఉండాలి. మరి ముఖ్యంగా ప్రభు ఆ యొక్క తండ్రి చిత్తాన్ని నెరవేర్చువాడై చివరి వరకు ఉండాలి. మధ్యలో కాదు, చివరి వరకు తండ్రి చిత్తాన్ని నెరవేర్చువాడై ఉండాలి. అప్పుడు ఆయన భూలోకానికి తల్లి అయిన కన్య గర్భమున ఆయన వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ మరియ ఇంటికి వస్తే మరి అంటది, అయ్యా ఇది నాకు ఎలాగూ ప్రాప్తించునయ్యా, ఇది నాకు ఎలాగూ ప్రాప్తించును? నేను పెళ్లి కాని దాన్ని, ప్రదానం చేయబడిన దాన్ని, ఇదేంటయ్యా బాబు లేనిపోని కర్మ నా ఇంటికి వచ్చింది అని ఆమె చాలా బాధపడింది. బాధపడితే గాబ్రియేలు దూత ఆమె యొద్దకు వచ్చి, భయపడకుము దయాప్రాప్తురాలా, నీవు ఒక కుమారుని కంటావు, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు. ఇంతవరకు కూడా సహాయము లేక బాధపడుతూ ఇబ్బందులు పడుతున్న వారికి సహాయకుడిగా ఇమ్మానుయేలు దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగున అన్నప్పుడు అలాగనే మాట్లాడకుండా ఊరుకుంది. ఈ లోపల యేసేపుకి ఆయన పేరేం పేరు, మరియమ్మకి ప్రదానం జరిగింది. మామూలు మంచిగానే బాగానే జరుగుతూ ఉన్నటువంటి ఈ సమయంలో ఏమైందంటే ఆమె రోజు రోజుకి ఆరోగ్యంలో తేడా వస్తుంది. ఆరోగ్యంలో ఏమొస్తుందండి? గర్భిణి అయిన తర్వాత తేడా వస్తుంది కదా. మనిషి ఆరోగ్య విషయంలో లావు అవ్వడము, సన్నం అవ్వడము, మంచి చెడు అనేది ఉంటుంది కదా. ఇక పంపుల దగ్గర ఏం గురించే గొడవయ్యే, న్యూస్ పేపర్లోనూ ఏం గురించే గొడవయ్యే, వాట్సాప్లోనూ ఈమె గురించే గొడవయ్యే, ఏం చూస్తే అదే గొడవ. ఈ రోజులైతే అంతే కదండి. ఈ రోజులైతే భయంకరమైనటువంటి బయట సులుగు అక్కడమే పని. కానీ ఆ తల్లి కన్య అయిన మరియా ఓపిక కలిగిన మరియా, సహనము కలిగిన మరియా, దేవుని వైపు చూసినటువంటి మరియా, దేవుని కొరకు జీవించిన ఆమె అలాగున ఉండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ప్రార్థన చేసుకుంటూ ఆమె ఉన్నప్పుడు ఏమైందంటే పూర్వకాలంలో ఎంగేజ్మెంట్ అయిపోయిన తరువాత, ప్రధానం అయిన తరువాత ఆ అబ్బాయిని ఆ అమ్మాయిని కలిపి ఎక్కడికైనా వెళ్ళవచ్చు. పెళ్లి కాకపోతే అరిష్టం. కానీ పెళ్లి అయిన తర్వాత, ప్రధానం అయిన తర్వాత అలాంటి తేడాలు లేవు. లేనప్పుడు ఏమైందంటే అది శీతాకాలం, బాగా చలి. హేరోదు రాజు జనాభా లెక్కలు రాస్తున్నాడు, నజరేతులో లెక్కలు రాస్తున్నారు, బెత్లెహేములో లెక్కలు రాస్తున్నారు. ఎవరైనా కానీ ఏమంటే ఆధార్ కార్డు ఇస్తానంటే ఊరుకుని ఉంటామా? ఆరోగ్యశ్రీ ఇస్తానంటే ఊరుకుంటామా? ఊరుకోం. ఏదో ట్రైన్ చూసుకొని వెళ్ళిపోతాం. అలాగని ఈ ఊరు నుండి ఆ ఊరికి భార్యాభర్తలు ఇద్దరు కూడా ఎక్కడికి వెళ్ళారంటే ఆ జనాభా లెక్కలకి ఎక్కించుకోవడానికి వెళ్ళారు.
సాయంకాలం లైన్లో ఉండి 4 అయిపోయింది. 4 అయిన తర్వాత ఇంటికి వెళ్ళడానికి ఏముంది, టైం లేదు. టైం లేకపోతే అక్కడ బెత్లెహేములో ఆ ఊరిలో ఇంటింటికి అడుగుతున్నారు, అయ్యా మీ ఇంటికాడ ఖాళీ ఉందా? ఎక్కడా? మా పిల్లలతో మేమే చేస్తున్నాం. అమ్మా మీ ఇంటికాడ ఖాళీ ఉందా? ఏంటి మా ఆయన లేడు, నువ్వెందుకు వస్తావు? అమ్మా మీ ఇంటికాడ, అబ్బే మాకు అసలు ఖాళీ లేదు, మాకు ఇంటి నిండా సామాను ఒడ్డు అన్నీ ఉన్నాయి అని ఎలాగున ఎవరికి వారే ఏదో ఒక కుంటి సాకు చెప్తున్నారు. ఏం చెప్తున్నారమ్మా? కుంటి సాకు చెప్తున్నారు. నిజం కాదు. అలాగున్నప్పుడు ఇక చివరికి ఊరి చివరికి వెళ్ళేటప్పటికి పశువుల గొట్టాము ఒకటి కనబడింది. పశువుల గొట్టలు ఏముంటది? గడ్డి ఉంటుంది, గుడిత ఉంటుంది, దొట్టు ఉంటుంది, ఇంకేముంటాయమ్మా? పచ్చగడ్డి ఎండుగడ్డి ఉంటాయి. ఇవన్నీ ఉన్నటువంటి అక్కడికి వెళ్ళేటప్పటికి అయ్యా నేను భరించలేను అని మరియా యేసేపుతో అన్నప్పుడు, అమ్మా అక్కడ పడుకో అమ్మ అంటే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిజంగా పరలోకపు దేవుని యొక్క దూతలు దిగి వచ్చి ఆమెకు పురుడు పోశారు. దేవునికి స్తోత్రం చెప్పండి. పరలోకపు దేవుని దూతలు వచ్చి ఏం చేశారు? పురుడు పోశారు. ఈ లోపులో దేవుని దూతలు ఉన్నారు. ఎవరున్నారు? గాబ్రియేలు యొక్క దూత సమూహం ఉన్నది. వీళ్ళు అక్కడెక్కడో ఊరు బయట ఎవరు? గొల్లలు, తెలుసు కదా, గొల్లలు చలి కాసుకుంటున్నారు. మేకలన్నింటినీ పోగేసుకున్నారు, గొర్రెలన్నింటినీ పోగేసుకొని అక్కడ చలి కాసుకుంటున్నప్పుడు దేవుని దూత ఒకటి వచ్చి, ఈ దావీదు పట్టణమందు నేడు రక్షకుడు పుట్టి ఉన్నాడు, మీరు అక్కడికి వెళ్ళండి. అయిపోయింది. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన జనులకు సమాధానం అనేటప్పటికీ అందరూ కూడా అక్కడ కొద్దిమంది అయిన ఆ గొల్లలు వచ్చి దేవుని యొక్క సన్నిధానం అనబడినటువంటి క్రీస్తు జననం యొద్దకు వచ్చారు. దేవునికి స్తోత్రం. ఒక ప్రక్క జ్ఞానులు ఉన్నారు. జ్ఞానులు వాళ్ళు ఎక్కడున్నారు? వాళ్ళు చరిత్రలు చూస్తూ ఉంటే తూర్పు ప్రాంతంలో బెత్లెహేము అనేటటువంటి చోట్ల ఇలాగున ఒక ఆయన బాలుడు పుడతాడు, ఆయన రాజుల రాజు, ప్రభువుల ప్రభు, పొత్తిగుడ్డలతో పుట్టబడతాడు అనేటప్పటికీ ఇంకేముందో ఏ రోజు రాజు ఇంట్లోనే పుట్టుంటాడని అక్కడికి వెళ్తే, ఇక్కడే అయ్యా 6 మాసాలు, అదే 6 సంవత్సరాల నుంచి కూడా పిల్ల లేదు, గొడ్డు లేదు, గోదా లేదు, అంత శూన్యంలో ఉందన్న. మరి ఇంకెక్కడ ఉంది? ఎక్కడ ఉంది అంటే వాళ్ళు ఆ యొక్క మాట చొప్పున బయలుదేరి బయటకు వచ్చిన తరువాత బయటకు వచ్చి చూస్తే పైన ఏముందండి? నక్షత్రం ఉంది. జ్ఞానులకి ఏముందండి? నక్షత్రం ఉంది. ఆ నక్షత్రాన్ని చూసుకుంటూ వాళ్ళు వచ్చేటప్పటికి ఈ పశువుల పాక దగ్గర ఆగిపోయింది. దేవునికి స్తోత్రం. వాళ్ళు ఏమేం తెచ్చారు? బంగారము, పోళము, సామ్రాణి 3 తెచ్చారు. 3 తెచ్చి వారు తమ పిట్టెలను విప్పిరి. బంగారం దేనికి గుర్తండి? పరిశుద్ధతకు గుర్తు. రెండవది పోళము దేనికి గుర్తండి? అది ఒక చెట్టు నుండి వచ్చినటువంటి పదార్థము, అది చాలా చేదుగా ఉంటుంది, యేసుక్రీస్తు శ్రమలకు గుర్తు. ఇంకొకటి సాంబ్రాణి, అది కూడా చెట్టు నుండి వచ్చేటటువంటి పదార్థమే. దాన్ని నలిపి కొట్టి నిప్పుల మీద వేస్తే చాలు, పైకి ఏమొస్తుందండి? పొగొస్తుంది. అంటే స్తుతి, ఆరాధన ఇవన్నీ కూడా ఉంటాయి. అలాగున ఆ యొక్క జ్ఞానులు ఆయన్ని స్తుతించారు, గొల్లలు గంతులు వేశారు. చుట్టూ ఉన్న ప్రకృతి యావత్తు కూడా
ఆహాకారాలు చేసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి విడిపించువాడు ఈయనే అని నమ్మారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అటు తరువాత ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ యేసు ప్రభు మరి ముఖ్యంగా నజరేతు వెళ్ళాడు. ఆ యేసు ప్రభు మరలా ఈ ఐగుప్తు వెళ్ళాడు. ఆ యేసు ప్రభు మరి ముఖ్యంగా చివరికి హేరోదు కూడా బలి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఆయన్ని దేవుడు ఏం చెప్పాడంటే, నువ్వు ముందు ఎక్కడికి వెళ్ళు, ఐగుప్తుకు వెళ్ళిపో అని చెప్పినప్పుడు ఆయన ఐగుప్తుకు వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. ఇది నాన్న ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలు అని పేరు. నిజంగా అనగా భాషాంతరము దేవుడు మనకు తోడు అని అర్థం. నిజంగా ఆనాటి నుండి నేటి వరకు కూడా 2025 సంవత్సరాలు దేవుడు నీకు, నాకు, మనందరికీ కూడా తోడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఆ దేవుడు ఈ లోకానికి వచ్చింది ఎందుకంటే నీకు తోడుగా ఉండడానికి, సహాయంగా ఉండడానికి, కన్నీటిని తొడగడానికి, నీ దరిద్రతను పోగొట్టడానికి, నీలో ఉన్న అజ్ఞానాన్ని తీసివేయడానికి, నీకు జ్ఞానాన్ని ఇవ్వడానికి దేవుడు జ్ఞానులను పంపాడు. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి కాల సమయంలో నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఆ యేసుని నీవు అంగీకరిస్తే, ఆ యేసుని నీవు ఇంటిలో చేర్చుకుంటే నీ జీవితము నవవసంతమవుతుంది. నీ జీవితము ఆశీర్వదించబడుతుంది. నీ జీవితము ధన్యకరంగా మారుతుంది. దేవునికి స్తోత్రం. ఈ దినానన్న యేసు ప్రభువుని నీ ఇంటిలో, నీ యొక్క హృదయంలో చేర్చుకుంటే నీకెంతో మేలు, ఎంతో ధన్యత. దేవునికి స్తోత్రం. కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, యేసు కేవలము జన్మించడం మాత్రమే కాదు కానీ నీ ఇంటిలో చేర్చబడాలి, నీ హృదయంలో చేర్చబడాలి. ఆయన గొప్ప అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగించు దేవుడై ఉన్నాడు. ఒక్కసారి నిన్ను నీవు జ్ఞాపకం చేసుకొని, అయ్యా ఇమ్మానుయేలు నాకు తోడుగా ఉండు నాయనా, ఎంతకాలము నాకు తోడు లేవు నాయనా, ఎక్క నుండైనా తోడుగా ఉండు నాయనా, ఆరోగ్యము దాయిచేయి, ఆయుష్ దాయిచేయి. నా కుటుంబం ఒంటరిదైపోయింది, నేను భర్త లేరు, భార్య లేదు, పిల్లలు లేరు, ఒంటరిదైపోయాను నాయనా. అయ్యా నీ గొప్ప అద్భుత ఆశ్చర్య కార్యాలు నా ఇంటిలో, నా ఒంటిలో జరిగించు ప్రభువా. అయ్యా ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని ఆయనని ప్రభుని అడుగుదామా? ప్రభుని అడిగితే ప్రభు ఆయన నీ జీవితంలోనికి వస్తే గొప్ప అద్భుత ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి.